యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆగ్రహించారు. సీఎం రేవంత్ రెడ్డి లగచెల్ర భూములను తమ బంధువులకు ఫార్మా కంపెనీ కోసం ఇచ్చేశారని ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. దీనికోసం గిరిజనులు రైతులపై కేసులు నమోదు చేశారని అన్నారు. అన్ని రకాలుగా అడగక ముందే రైతు బంధు ఇవ్వడం జరిగింది. అడగక ముందే రైతు బీమాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విత్తనాల విషయంలో కానివ్వండి, ఎరువుల విషయంలో కానీ, 24 గంటల కరెంట్లు ఇచ్చే విషయంలో కానీ రైతులను సంతోషపెట్టే విధంగా రైతే రాజుగా ఈ దేశానికి రైతు వెన్నెముక, రైతులను కాపాడుకోవాలి, రైతు సంతోషంగా ఉంచాలని అనేక నిర్ణయాలు తీసుకొని రైతులు అన్ని విధాలుగా కాపాడుతున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులను నడ్డి విరిచే విధంగా రైతు భరోసాను బంద్ పెట్టారు. రైతు బీమాను ఇవ్వటం లేదు, 24 గంటల కరెంటు ఇవ్వటం లేదు, పంట నీళ్లు ఇవ్వటం లేదు, ఇవాళ విత్తనాలు సరిగా దొరకడం లేదు, ఎరువులు దొరకడం లేదు. రైతులు పండించే పంటను కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేయక దళారీల చేతిలోకి పంట వెళ్ళిపోవడం జరిగింది. రైతులందరికీ కూడా అన్యాయం జరిగింది. లగరచెర్లలో వారి భూమిని ఇష్టం లేకుండా లాక్కోవడానికి ప్రయత్నం చేసి రేవంత్ రెడ్డి తన అల్లునికి, తన బంధువులకు ఫార్మా కంపెనీ కొరకు కట్టబెట్టడానికి కొరకు రైతులను ఇబ్బంది పెట్టి భూమి లాక్కోవాలని చూస్తే రైతులు తిరగబడ్డారు.